డాండ్రఫ్ పోవడానికి ఎన్నో షాంపూస్ ఎన్నో హెయిర్ ప్యాక్స్ యూజ్ చేస్తుంటారు. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ఈ షాంపూ యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ వేపాకు తీసుకుంటున్నానండి. వేపాకు ఎక్కడైనా దొరుకుతుంది. ఇక్కడ నేను ఎక్కువగా వేపాకు తెచ్చుకున్నాను. చూడండి ఎంత తెచ్చుకున్నానో. ఇంత వేపాకు అయితే తీసుకోవాలి. చుండ్రు డాండ్రఫ్ పోగొట్టుకోవడానికి చాలా మంచి ఔషధం అని చెప్పాలండి ఇదైతే, ఈ ఆకు. ఇప్పుడైతే నేను ఒక పెద్ద స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క రెమ్మ విరుచుకున్నాం కదా వేపాకుది, దానికున్న ఆకంతా ఇలా వలుచుకొని వేసేసుకోవాలి. నేను ఎక్కువగా 2 గుప్పెల ఆకైతే తీసుకున్నాను. మీకు ఇలా నేను కొలత అయితే చూపించట్లేదు కదా, మీకు కొలత కావాలంటే మన చేత్తో 2 గుప్పెళ్ళు నిండగా పెట్టుకొని వేసుకోవాలండి. ఇంత వాటర్లోకి ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది. నాకు చాలా ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్లు, నాకు డాండ్రఫ్ ఎక్కువగా ఉందక్క, ఏమైనా టిప్ చెప్పండి, చిట్కా చెప్పండి అనేసి. నేనైతే ఇది చాలా బెస్ట్ అని చెప్తానండి. ఎందుకంటే నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. నాకే కాదండి, మా హస్బెండ్కి ఎక్కువ చుండ్రు ఉండేది, తనకి చాలా వరకు తగ్గింది. నేను ఇక్కడ ప్రిపేర్ చేసేది షాంపూ అండి. షాంపూ కనుక మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ నేను 2 గుప్పెళ్ళు వేపాకు తీసుకున్నాను. ఈ వాటర్లో బాగా ముంచుకొని అలా వదిలేసానండి. తర్వాత నేను ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాను, అదేనండి పసుపు. ఇది ఏ పసుపు అనుకుంటున్నారా? నేను ఒక 100 గ్రాములు పసుపు కొమ్మలు తెచ్చి ఎండబెట్టుకొని రోల్లో వేసి దంచి మిక్సీ పట్టి తీసుకున్నానండి. మెత్తని పేస్ట్ లాగా తీసుకున్నాను. నేను ఎందుకంటే ఫేస్కి తీసుకున్నానండి. అలాగే ఈ షాంపూ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ షాంపూ కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ నిండా కొంచెం వేసుకున్నానండి. నిండుగా 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇక్కడ 2 యాంటీబయాటిక్కేనండి. మనకి చుండ్రు, తల దురద ఉన్నా, అలాగే జిల పుడుతున్నా, పేలు ఉన్నా కూడా చనిపోతాయండి. ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసుకొని హైలో పెట్టేసుకోండి. ఒక 20 నిమిషాలకి 15 నిమిషాలకి బాగా కుక్ అయిపోతుందండి. ఆకు డిఫరెంట్ కలర్లోకి మారుతుంది. మీకు స్మెల్ కూడా వస్తుంది, చేదు స్మెల్, అది తగ్గిపోతుంది ఈ ఆకు బాగా రసం అనేది వాటర్లోకి వచ్చేస్తే. చూడండి ఏ కలర్లోకి మనకి వాటర్ అనేది ప్రిపేర్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఈ వాటర్ అని అందులోకి తీసేసుకుంటానండి. చూసారా, ఇలా ఒక గెరిటితో ఆకునంతా పక్కకి నెట్టుకొని, స్టైనర్ ఉంటే ఇంకా స్టైనర్తో వడకట్టుకోండి. ఇదంతా రాదు కాబట్టి నేను ఇలా వాటర్ అని తీసేసుకుంటున్నాను. మనకి ఈ వాటరు ఎంత ఔషధంలా పనిచేస్తాయి. చాలామంది డాండ్రఫ్కి వేలు పెడతారండి బయట, అలాంటి ఏమీ అవసరం లేదు. ఈ ఒక్క షాంపూ చాలు. నేను చెప్పిన విధంగా మీరు కనుక ఈ షాంపూ వాడితే మీకు అసలు చుండ్రు అనేది ఉండదు. చుండ్రు అనేది ఉంటే డాండ్రఫ్ ఎంత హెయిర్ పెంచుకోవాలన్నా పెరగదండి, ఇంకా హెయిర్ అనేది రాలిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను డవ్ షాంపూలు వేస్తున్నానండి. ఎందుకంటే హెడ్ బాత్ చేసేటప్పుడు నేను డవ్ షాంపూలే యూజ్ చేస్తాను. ఇక్కడ నేను ఒక 2 డవ్ షాంపూలు అయితే తీసుకున్నాను నా హెయిర్కి. ఈ డవ్ షాంపూలు కటింగ్ చేసుకొని వాటర్లో కలిపేసుకుంటున్నాను. డవ్ షాంపూయే కాదండి, మీరు ఏ షాంపూలు యూజ్ చేస్తారో ఆ షాంపూ వేసుకోండి. నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఇంకా మీరు కుంకుడుకాయ, శీకాకాయ వాడే పనైతే వాటిల్లో ఈ ఆకుని వేసుకొని ఉడకబెట్టుకొని తీసుకోవచ్చండి. చాలామంది హెయిర్ రఫ్గా అయిపోతుంది అనేసి అనుకుంటారు కదా, అందుకని నేను అలా చూపించలేదు, ఇది సింపుల్ అనేసి. చాలామంది అబ్బాయిలకి కానివ్వండి, అమ్మాయిలకి కానివ్వండి, కాలేజీకి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కదా, ఇలా అయితే చాలా సింపుల్గా ఉంటుంది, అందుకనే చూపించేస్తున్నాను. చూడండి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మనకి చక్కగా వాటర్ అనేది పక్కకు వచ్చేస్తాయి. అడుగున వచ్చేసి వేపాకు కాచాం కదా, దాని యొక్క గుజ్జు ఏదన్నా ఉంటే అడుగున ఉంటుంది. మనం ఈ వాటర్ని, పైన ఉన్న వాటర్ని అంతా వంపేసుకొని హెడ్ బాత్ అనేది చేసేయచ్చు. ఇంకెలాంటి ప్రాబ్లం అనేది లేదు.
ఇది ఎలా యూజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారా? ఇదైతే మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేస్తారో ప్రతిసారి ఇలా చేయండి. ఖచ్చితంగా మీకు ఒక్కసారికే రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఒక నెలైనా వాడాలండి ఖచ్చితంగా. వారంలో మీరు ఒక 2 సార్లు హెడ్ బాత్ చేస్తారు, లేదా ఒక్కసారి హెడ్ బాత్ చేస్తారు. ఆ ఒక్కసారి కూడా ఈ షాంపూతోనే చేయాలి. ఈ షాంపూ ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులోకి స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు షాంపూ కలపకపోయినా ఉత్త వాటర్ అనేది స్టోర్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇలా ఇప్పుడు ఒక గాజు గ్లాసులో తీసుకున్నాను. మీరు చక్కగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా వారానికి 3 సార్లు హెడ్ బాత్ చేస్తానండి. నాకైతే అంత చుండ్రు ప్రాబ్లం లేదండి. కాబట్టి మీకోసం నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. హెడ్ బాత్ చేసుకుంటున్నాను ఆ వాటర్తోనే. చాలా బాగుందండి, అసలు చాలా ఫ్రెష్గా ఉంది. చాలామంది దురద పుడుతుందండి చుండు వల్ల, గీరి పుండులు వచ్చేస్తుంటాయి తలలో. అలా రాకుండా చాలా కాపాడుతుందండి. యాంటీబయాటిక్ అసలు అలా ఉన్నా కూడా మాడిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.